నిషేధిత డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రభుత్వాలు అన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో డ్రగ్స్, కోకేన్, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో వేరు ఘటనలో 18 కోట్ల రూపాయల విలువైన కోకేన్ పట్టుబడింది. మొదట ఓ స్మగ్లర్ నుంచి 10.14 కోట్ల రూపాయల విలువైన 676 గ్రాముల కోకేన్ సీజ్ చేయగా, కొద్ది గంటల తర్వాత మరో స్మగ్లర్ దగ్గర 8 కోట్ల రూపాయల విలువైన కోకేన్ దొరికింది. దీంతో మొత్తం కోకేన్ ను సీజ్ చేసిన అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించడం కూడా జరిగింది. అయితే మరో 3 రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండటంతో ఈ డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం స్మగ్లర్లు శత విధాలుగా ప్రయత్నించి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.